వైసీపీ హయాంలో అమర్ రాజా ఫ్యాక్టరీ నుండి విపరీతంగా కాలుష్యం వెలువడుతోంది. దాన్ని నియంత్రించుకోండి అని నోటీసులు ఇస్తేనే తెలుగుదేశం పార్టీ మీడియా మొత్తం అంతా గగ్గోలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కక్షగట్టి పరిశ్రమల్ని తరిమేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అమర్ రాజా సంస్థను కూడా టార్గెట్ చేశారు. ఇక ఎవరు ఇక్కడ పరిశ్రమవేత్తలు పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదు, ఎవరు రావద్దండి అంటూ ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, వీళ్ళంతా చేస్తున్న ప్రచారం ఏంటి? పారిశ్రామికవేత్తల్ని పెట్టుబడులు పెట్టండి అని మేము అడిగేందుకు వెళ్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రారు అన్న గ్యారంటీ ఏంటి అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే ఏపీలో తమ పెట్టుబడులకు రక్షణ ఉండదు అన్న ఒక భయం పారిశ్రామికవేత్తల్లో ఉంది అంటూ పదే పదే ముఖ్యమంత్రి ఆయన కుమారుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు వాస్తవికంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నది ఏంటి? ఒక ఎమ్మెల్యే, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకు భయపడి 2 ప్రముఖ సిమెంట్ ఫ్యాక్టరీలు 40 రోజులుగా గేట్లకు తాళాలు వేసుకొని ఉత్పత్తిని ఆపేశాయంటే ఇంతకు మించిన అవమానం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ దేశానికి కానీ ఎక్కడైనా ఉంటుందా? పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ పైన ఈ ఆరోపణలు వస్తున్నాయి. ఆయన నియోజకవర్గం పరిధిలో 2 ప్రముఖ సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. ఒకటి భవ్య సిమెంట్, 2 చెడ్డినాడ్. ఈ 2 కూడా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి చాలా ఏళ్ళుగా. 2020లో ఈ చెడ్డినాడ్ సిమెంట్ సంస్థ అక్కడ నుండి ఉత్పత్తి ప్రారంభించింది. దాదాపు 1000 మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. రోజుకు 4000 టన్నుల సిమెంట్ ఉత్పత్తిని కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఎరపతినేని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎరపతినేని ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ వాటాల కోసం ఈ సిమెంట్ ఫ్యాక్టరీలపైన ఒత్తిడి తెస్తూ ఉన్నారన్నది ప్రధాన ఆరోపణ. ఒక్కో సిమెంట్ బస్తాపై 10 రూపాయల నుంచి 15 రూపాయల వరకు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే అన్నది ప్రధాన అభియోగం. అందుకు కంపెనీ ఒప్పుకోలేదు. దాంతోపాటు ఈ సిమెంట్కి సంబంధించి జిప్సం, బొగ్గు, ఈ సరఫరాకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ మొత్తం తమ అనుచరులకు అప్పగించాలి, కంపెనీ వాటాలో కూడా తనకు వాటా ఇవ్వాలి అని కూడా, లాభాల్లో కూడా వాటా ఇవ్వాలని కూడా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ ఈ కంపెనీలపైన ఒత్తిడి తెచ్చారు అని చెబుతున్నారు. గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అయితే స్వయంగానే ఈ విషయాన్ని చెప్పారు. తాను అక్కడి కార్మికుల్ని కలిసేందుకు వేరే పని మీద వెళ్తే 40 రోజులుగా తాము పనికి వెళ్ళడం లేదు, సిమెంట్ ఫ్యాక్టరీలు మూసేశారు అని చెప్పారు. ఎందుకు ఏమైనా నష్టాలు వచ్చేమన్నా ఈ పని చేశారా అని తను అధికారులను ఆరాధిస్తే, లేదు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్ వాటాల కోసం బెదిరించడంతో ఆ కంపెనీలు మరో గత్యంతరం లేక 40 రోజులుగా ఉత్పత్తి ఆపేసి గేట్లకు తాళాలు వేసుకున్నారని చెప్పారు. ఇంతకంటే అరాచకం ఏమైనా ఉంటుందా అని కాసు మహేష్ రెడ్డి కూడా ప్రశ్నించారు. ప్రధానంగా ఎరపతినేని శ్రీనివాస్ ఒక్కో సిమెంట్ బస్తా మీద 10 రూపాయల నుంచి 15 రూపాయలు తనకు లంచంగా ఇవ్వాలనడంతో పాటు ట్రాన్స్పోర్ట్ తన అనుచరులకు అప్పగించాలి, కంపెనీ వాటాల్లో కూడా తనకు వాటా ఇవ్వాలి, లాభాల్లో కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు ఈ కంపెనీలు దానికి ఒప్పుకోకపోవడంతో కంపెనీలోనికి సిమెంట్ రాకపోకలకు సంబంధించిన లారీలు, ఉత్పత్తికి సంబంధించి బొగ్గు, జిప్సం ఇలాంటి సరఫరా చేసే వాహనాలన్నింటినీ అడ్డుకోవడంతో పాటు బ్రిడ్జిలు సరిగా లేవు, దెబ్బతిన్నాయంటూ రైల్వే వ్యాగన్లను కూడా ఈ సిమెంట్ ఫ్యాక్టరీల వద్దకు వెళ్లకుండా ఆయన అడ్డుకున్నారని చెప్తున్నారు. భవ్య సిమెంట్, చెడ్డినార్ సిమెంట్కి అయితే చివరకు లోపలికి డీజిల్ కూడా వెళ్లకుండా ఆ ట్యాంకర్లను కూడా అడ్డుకోవడంతో ఇక ఉత్పత్తి ఆపేసి 40 రోజులుగా గేట్లకు తాళాలు వేశారు. దాదాపు ఈ 2 సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి భవ్య సిమెంట్, చెడ్డినాడ్ ఈ 2కి సంబంధించి 2000 మంది కార్మికులు 40 రోజులుగా ఉపాధి లేక, ఉద్యోగం లేక ఇళ్ల దగ్గర ఉన్నారు. ఇంతకంటే అరాచకం ఏమన్నా ఉంటుందా? కలెక్టర్ కూడా ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్కే వంత పాడుతున్నారని కూడా ఈ కంపెనీ ప్రతినిధులు చెప్తూ ఉన్నారు. కలెక్టర్ స్వయంగా చర్చలకు పిలిచారు. ఆయన ఆ సమయంలో ఎమ్మెల్యే వైపు నిలబడ్డారు. ఇక ఏం చేయాలి అన్నది ఈ కంపెనీ ప్రతినిధుల ఆవేదన. స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే కంపెనీలోనికి వెళ్ళి మరి వాహనాల మీద, లారీల మీద దాడి చేసి ఆయన అనుచరులు అద్దాలు పగలగొట్టే పరిస్థితి ఉన్నప్పుడు, జిప్సం, సిమెంట్, బొగ్గు ఇలాంటివి రాకపోకలు, చివరకు డీజిల్ కూడా లోపలికి వచ్చే పరిస్థితి లేకుండా చేసినప్పుడు ఇక ఎలా మేము అక్కడ కార్యకలాపాలను నిర్వహించగలం అన్న ఉద్దేశంతోనే ఈ 2 కంపెనీలు 40 రోజులుగా ఉత్పత్తిని ఆపేసి గేట్లకు తాళాలు వేసాయి, అంటే షట్ డౌన్ చేసేసాయి. దీనిపైన కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? సరే, ఇది ఒక్కటేనా అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇవి జరుగుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో యుబి బీర్ల ఫ్యాక్టరీ పైన కూడా ఇలాగే తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు దాడి చేశారు. మాకు వాటా ఇస్తేనే లారీలను వదులుతామని పెద్ద రచ్చ అయింది, అద్దాలు పగలగొట్టారు. చివరికి ఇంకేమీ చేయలేక ఒక సెటిల్మెంట్కి వచ్చి మరి అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకునే పరిస్థితి వచ్చింది. కొద్ది రోజుల క్రితం శ్రీ సిటీ నుండి వెళ్తున్న వాహనాలపైన శ్రీకాళహస్తి ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే అనుచరులు పోలీసుల సాయంతో ఏకంగా వాటిని అడ్డుకొని దాడి చేస్తే వాళ్ళు ఈ అరాచకాన్ని భరించలేక ఏకంగా తమకున్న పరిచయాల ద్వారా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్తే అప్పుడు భయపడిపోయి తప్పుకున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అరాచకం నుంచి. సో ఇప్పుడైతే ఎరపతినేని శ్రీనివాస్, ఈయన మీద 2014-19 మధ్య కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. మొత్తం మైనింగ్లంతా పెద్ద ఎత్తున కుంభకోణానికి పాల్పడ్డారంటూ సిబిఐ కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు ఏకంగా 2 సిమెంట్ ఫ్యాక్టరీలు,
ఈయన కారణంగా మూతపడ్డాయి అన్న అభియోగాలు వస్తూ ఉండడం, 40 రోజులుగా ఆల్రెడీ అక్కడ పని లేకుండా కార్మికులు ఇళ్ల దగ్గర ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎక్కడ గత ప్రభుత్వం పైన మీరు చేసిన ఆరోపణలు ఏంటి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఇది నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయాలు ఎలా ఉన్నా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకొని తక్షణం ఆ 2 సిమెంట్ ఫ్యాక్టరీని ఉత్పత్తి తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తన ఎమ్మెల్యేని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే జగన్మోహన్ రెడ్డి వస్తే పెట్టుబడులకు రక్షణ ఉంటుందా లేదని ఆందోళన చెందడం కాదు, ఇప్పుడున్న వాళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న ఈ దారుణాల కారణంగా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అల్టిమేట్గా అది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, ఆయా కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పొట్టకొట్టడం అవుతుంది.